ఇక బతుకమ్మ పండుగ ఎప్పుడొస్తుందా అని ఏటింగ్ చేస్తురు అక్కలంతా. సద్దుల బతుకమ్మ అయిపోతే దసరే, అదైనాక వచ్చే పండుగ ఏదంటే దివిలే. ఇక పటాకులు కాల్చుడు, చిచ్చుబుడ్లు ముట్టించుడు, రాకెట్లు వేల్చుడు ఓ చిన్న సంబరం ఉండది. ఆల్రెడీ స్టాక్ కు ఆర్డర్లు ఇచ్చుడు, బాంబులు తెచ్చుడు సుతా నడుస్తుండొచ్చు. అగో గసంటి బాంబుల ముచ్చట ఇది, కానీ జరంతా అలాగుంటది. అక్కలంతా కూసోని దబ్బ దబ్బ ప్యాకింగ్ చేస్తున్నాయి. ఏంటి అంటే దివిల బాంబులే, కానీ అడ్డమైన కెమికల్స్ తో తయారు చేసినే కాదుల్లో. వాతావరణానికి కీడు చేయని, గాలి గలీజ్ చేయని పటాకులు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతారిలో 24 మహిళా సంఘాల నుంచి 200 మంది అక్కలు ఇదే పనులున్నారు. దినాం ఇంత గాలి ఖరాబ్ కాబట్టే బాంబులు కాల్చుడు తగ్గియురని సర్కారోళ్ళు ఆర్డర్ వేసినా, ఢిల్లీలో పురాగా బంద్ పెట్టినా ఊకుంటారా? 1000 వాలాలు తెచ్చి పేల్చుడే పేల్చుడు. ఆగో గసంటి తిప్పలు ఉండొద్దనే కెమికల్స్ తగ్గించి పేలంగానే నీళ్ల తుంపలు వచ్చేటట్టు గ్రీన్ క్రాకర్స్ తయారు చేస్తుండ్రు. దేశంలోనే ఇదే మొదలు. గసంటి కంపెనీ నేను చాలు చేస్తా అని గీసారు దరఖాస్తు పెట్టుకుంటే ఎట్లెట్లా చేస్తారో అన్ని చెకింగ్ చేసినాక సరే అని సర్టిఫికేట్ ఇస్తే పని రువ్వడిగా నడుస్తూనే ఉన్నది. कमी बस एक ही बात की है कि प्रदूषण इसमें बहुत कम हो जाएगा, क्योंकि NBRI की तकनीक से जो इंग्रेडिएंट्स इसमें और मिलाए जाने हैं वो प्रदूषण को पूरी तरीके से कंट्रोल करने में माहिर है. బాంబులు గాలిస్తే పొగొస్తది, కానీ గివి గాలిస్తే కమ్మటి వాసన వస్తుందట. ఏ సప్పుడు రాదేమో అనుకునేరు, బగ్గనే వెళ్తాయట. తయారు చేసుడు, ప్యాకింగ్ చేసుడు, ఎన్ని తయారైతున్నాయి, ఏడికేడికి పార్సల్స్ పోతున్నాయో కంప్యూటర్లకు ఎక్కించుడు అంతా అక్కలే చూసుకుంటుండ్రు. తీర్ పటాకులు, తీర్ డిజైన్లల్లా అందరికి నచ్చేటట్టు ప్యాకింగ్ చేస్తున్నారు. బాంబులంటే మున్పు తమిళనాడు శివకాశి నుంచి తెప్పిస్తుండిరి, కానీ గాలి గలీజ్ కావద్దనుకునేటోళ్ళు పక్క ఈ కాంచెల్లి ఇవే కొంటుండొచ్చురు. వాతావరణం నిమ్మలంగా ఉంటది, పండుగ ధూమ్ధామ్గా అవుతుంది. ఆలోచన చేయండి మరి.